లౌకికంగా ఎన్నోసార్లు ఏడ్చావు, మంచిదే. కానీ ఎప్పుడో పూజ చేస్తూ ఉండగా నువ్వు ధ్యానంలోకి వెళ్ళి 5 ఇంద్రియములతో కూడినటువంటి మనస్సు భగవంతుని యొక్క దర్శనాన్ని పొంది ఆ దర్శనం చేత విశేష ఆనందాన్ని పొంది ఆనంద భాష్పములు ఇలా రాలిపోతుంటే ముక్కంబట నీళ్లు కారిపోయి కంఠం గాద్గదికమైపోయి చేస్తున్న స్తోత్రం ఆగిపోయి అకస్మాత్తుగా ఆగిపోతే భార్య ఆయన ఏడుస్తున్నారనుకుని గబగబా వచ్చి తలుపు తీసి ఏమండి ఏమండి అంటే నువ్వు బహిర్ముఖుడవై నేను ఏడవట్లేదే అని కళ్ళు తుడుచుకుని ముక్కు తుడుచుకుని మళ్ళీ ఆచమనం చేసి పూజ జీవితం మొత్తం మీద ఒక్కసారైనా అలా చెయ్యగలిగితే జన్మ ధన్యత. కాబట్టి ఆ ప్రీతి అంకురింప చేసుకో, ఈశ్వరుడి గురించి విను, తెలుసుకో. వాడు ధారకుడు, పోషకుడు, వాడు లేనినాడు మనం లేవు. ఆ అనుబంధము వాడితో లేని జన్మకు అసలు అర్థము లేని జన్మ. ఇది చెప్పకుండా చెప్పడం శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. ఇవన్నీ చెప్పారా అండి? చెప్పక్కర్లేదు, అక్కడ పెట్టారు మిలికి. అందుకు శ్రీపది పదారవిందే ఓ లక్ష్మీదేవి అంతటిది ఆ అరవిందముల యందు వాలుతుంది. అందరం లక్ష్మీదేవి కటాక్షం కోసం చూస్తాం, లక్ష్మీదేవి ఆయన కటాక్షం కోసం చూస్తుంది. ఆయన ఎప్పుడు లోకాలని చూస్తుంటాడు రక్షించడానికి. ఆవిడ ఏం కోరుకుంటుందంటే నా వంక ఆయన ఇలా చూస్తే బాగుండు అనుకుంటుంది. ఆవిడికి ఆయన పుట్టి చూపు కావాలి, ఆయన ప్రీతి ఆవిడికి కావాలి, మనకు ఆవిడ ప్రీతి కావాలి. ఆవిడ చూపులు మనకు కావాలనుకుంటే ఆయన చూపులు కావాలని ఆవిడ కోరుకుంటుంది. అది ఆవిడ పాతివ్రత్యం. అందుకే పోతన గారు అంటారు, బహుకాలము తప్పించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచే ఇది ఏమం మిమియుంలేక ఈయహి నీపాద యుగాహతింబడసే ఈడచ్చద్భుతం ఈశ్వర అన్నారు కాళీయమర్దనంలో. ఆవిడ తపించింది విష్ణువు దగ్గర అటువంటి స్థితిని పొందాలని. రుక్మిణీదేవిగా అడగల, ధన్యున్ లోకమనోభిరామ కుల విద్యారూప కారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితులు నిన్నే కన్యల్ కొరదే మునురమా కాంతాలలామంబు రజన్యానేక సింహ నా వలననే జన్మించనే మోహము అని అడిగింది. ఆయన భక్తుల కోసం అవతారం తీసుకుంటాడు, ఆవిడ ఆయన కోసం తీసుకుంటుంది. అది ఆవిడ పాతివ్రత్యం. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే. నిత్యానపాయని ఆయన భక్తుల కోసం ఎలా వెళతాడో అలా ఆవిడే వచ్చేస్తుంది వెనకాల, తదనుగుణంగా వస్తుంది. ఆయన నరుడిగా వెళ్ళాడు రాముడిగా, ఆవిడ అయోనిజగా వచ్చింది సీతమ్మగా, కానీ నరకాంతగానే ప్రవర్తించింది. ఆయన్ని విడిచి ఆవిడ ఉండలేదు, ఎప్పుడూ ఆయన ఉండాలి ఆవిడకి. అందుకే శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అన్నాడు గోపరాజు గారు. అటువంటి తల్లి, అటువంటి శ్రీపతి పదార విందే. ఇప్పుడు మొదటిదానికి రండి. ఆయన పాదములు అరవిందములు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మన మనసు షట్పది అయితే